ఏమే స్నేహితుడితో మాట్లాడుతున్నావు? ఎవడు? మీ స్నేహితుడే కదండి. స్నేహితుడు నాతో వస్తే స్నేహితుడే, ఒంటరిగా వస్తే వాడు వెళ్ళాను. చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నా మీద సిగడి పని చేస్తున్నావు కదా? లేదండి, అలాంటిది ఏమీ లేదండి. నీ మోహం ఇస్తుందని చెబుతుంది కదే. లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను. సమయానికి నేను వచ్చాను కదా సరిపోయింది, లేకపోతే లోపల తీసుకొచ్చి మాట్లాడదాను కదా. అన్యాయంగా అలాంటి మాట్లాడకండి. అన్యాయం ఏంటి అన్యాయం? మొదట్లో నేను అంతే వాకిట్లో పెట్టి మాట్లాడాను, తర్వాత ఆటోమేటిక్ అలా లోపలికి వచ్చేసాను. కాస్త ఇది అంతే. ఇదే చెబుతున్నాను నీకు, ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా? మాట్లాడండి. కన్నెత్తి చూస్తావా? చూడండి. నువ్వు వచ్చినమా? ఎలా వచ్చావు? నేను విలన్ పోజు పెట్టావు, కొడతావా? కొట్టగలిగిన బలం ఉన్న కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది. ఏం చేస్తాం? ఆడపిల్లనిచ్చేవాళ్ళు ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను. ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను. చూసావుగా ఇక వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట, సుఖపడుతుందని ఆశతోనే జయం నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ఇంకెటూ సుఖం లేదు. కనీసం కష్టపడకుండా ఉంటే చాలు. క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాం? ఒక్కసారి చంపి ఆ శవాన్ని ఇటు పారే. తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను. ఆ చేసేదేదో బతికుండగానే చేసేయి, హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను. పట్టుకో. ఏమన్నా వేరే పెళ్లి చేసుకుంటావా? నా బొందిలో ప్రాణం ఉండగానే నేను బ్రతికుండగా జరగలేవు. ఏం చేస్తావరా? ఏం చేస్తావు అంటాను. ఎందుకు అలా అరుస్తావా? అవునరా, అరుస్తాను రా. నా ఇల్లు, నా వాకిలి, నా ఇష్టం. ఇంట్లో అరుస్తాను, ఇల్లు ఎక్క అరుస్తాను, నడి రోడ్లు అరుస్తాను. మన ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం. ఆ మాట నవ్వు. మర్యాద నాకుందిరా, నీకెక్కడ మర్యాద? పట్నం నుంచి ఓ రేషన్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పెళ్ళాన్ని గుడ్డిది కదా అని చెప్పి అంత రుమాన్సాడుతున్నావు. ఏమిటిది? మమ్మల్ని అల్లరి పాలు చేయడానికి వచ్చింది. ఇది మా సంసారం, మాలో మాకు వెయ్యి ఉంటాయి. ఎవరు జోక్యం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి చిన్నాన్న, దయచేసి వెళ్ళి చిన్నాన్న. బతికిపోయావు. డబ్బులుండి ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను. అవును బాబు, అవును. మనకు నిన్ననే మనీ ఆర్డర్ రావాల్సిందే, ఇంతవరకు రాలేదే. ఏరా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా? సెలవులేం లేవే. ఏమో పెదవాడు ఎవడన్నా ఎగిరాడేమో. రా, మీకోసం ఎదురు చూస్తున్నా. కానీ కానీ డబ్బులు కానీ డబ్బు లేదండి, ఇవాళ ఉత్తరమే. ఉత్తరం కుమారుకు మల్లిక. వాట్? చాలా వరకు ముదిరిందే. డబ్బుకు డబ్బు లేదు, మర్యాదకు మర్యాద లేదు. నీ వ్రాతలు కోతలని, మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది. మోసపోయాను. నాకు బాగా తెలుసు నువ్వు రావు, ఇక నాకు కనపడవు. అందుకు నేనే వస్తున్నాను. అటు ఇటో తేల్చుకుంటాను. తెలుసుకుంటావు? ఏమిటే నువ్వు తెలుసుకునేది? ఏమిటి నువ్వు తెలుసుకునేది? నన్ను బెదిరిస్తావా? రా రా, నీ ఎంతో నేను తెలుస్తాను. రావే, ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు. రా. గురువా, పట్టణం నుంచి అమ్మాయి వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చి ఇంతలో కట్ట వచ్చింది. ఎక్కడుందిరా? మీ చెల్లింట్లో. చెల్లెలా? ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు మీ చెల్లింటికి వస్తాడా ఆ అమ్మాయి గురు. ఆ అమ్మాయా? సరిగ్గా చూసావా? 2 కళ్ళతో చూసా. రాజీవ్ తప్పను. అక్క, ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? నీ చీరలు మడత పెడుతున్నారు. చూసావా? ఇలాంటి పనులు మీరు చేయకూడదండి ఎన్నిసార్లు చెప్పినా వినరు. చేయని రాధా, చేయని. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు? వెళ్ళు, వద్దని చెప్పు. ఏమండి, నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి. నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు. ఉండు శాంతి, అయిపోయిందిగా. ఇదొక్కటే చీర. ముందు ఇవ్వండి. ఇలా ఇవ్వమంటుంటే. పర్వాలేదు, ఇవ్వండి. నలిగిపోతుంది శాంతి. నలిగిపోతులు ఇవ్వండి. ఇస్తావా లేదా? అబ్బాబా, ఏమిటండి ఆడవాళ్ళ పనులు మీరును? చూసావటే మీ చిన్న లీలా విలాసం. ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే. చూడవే, సినిమాలో హీరోలాగా లవ్ పోసి నిలబడ్డాడు. చిన్నాన్న, ఏమిటిది? ఇలాంటి నీతి మాలిన పనులు చేయడానికేనా నాన్న నిన్ను బిఏ చదివించాడు? బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ వంశంలోనే ఉంది. ఇది ఎక్కడికి పోతుంది? ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను ఒరిజినల్ త్యాగిని. విన్నావా చిన్నాన్న? ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకో. జయ, ఏమిటి అనేది? నేను కాదు చిన్నాన్న,
లోకం అంతా కోడే కూస్తుంది. లోకం ఏమిటే లోకం? ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు. సందు సందుకు సభలు, కార్నర్ మీటింగ్స్, ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాను కాదు మీ చిన్న ఆయన ప్రతాపం. బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, బ్రాడ్కాస్ట్. కట్టుకున్న పెళ్ళాం గుడ్డిదే కావచ్చు, అయినా ఇంత అన్యాయం చేస్తావా? ఆ మీదటి ఇంకొకరితో సరసాలాడతావా? పాప భీతి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు? పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా? నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే. అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు. మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అన్నావట. ఆ మాటలంటే నీకేనా తెలుసు? భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు ఒక్కటివేనా? నా భర్త నాకు గొప్ప. ఇప్పుడు చెప్తున్నారు, ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు. వెళ్ళండి, ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. కరెక్ట్. భగవంతుడికి కూడా తెలుసు మెదడు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తే లాభం లేదని, అందుకనే 2 కళ్ళు పోగొట్టాడు. కానీ హృదయాన్ని ఇచ్చాడు. హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా. పన్నే భగవంతుడు బాధపడితే నాకే. పట్నం నుంచి ఎవరో వన్నేలేసిన కథ వచ్చి మా బావును బుట్లో వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసిందే నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకొని తులుపుతున్నారే నువ్వు. అన్నను కాదన్న చెల్లెలు ఎవరైతే బాగుపడలే. ఎప్పుడోకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు కావాలంటే చూడు. అన్నయ్య, అన్నయ్య, నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా? నోరారా చెల్లెమ్మ అని పిలిచావా? నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా? అంతవరకు ఎందుకు? నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నావు? ఆ గుడ్డిదాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే. ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ, ఈ అభిమానం? చెప్పన్నయ్యా, చెప్పు. మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య. ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు, కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం. ఏ కళంకం లేని శాంతిని, నా తోబుట్టువు లాంటి దాన్ని, నా పూర్వజన్మ సుకృతం కొద్దీ వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నావు. అపనంద వేశావు. నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. ఒక్క మాట, నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటే. ఆమె పాదాల మీద పడు, క్షమార్పణ వేడుకో. గుడిదాగ్నోరు ఎలా దంచేస్తుందో. నువ్వు ఉన్నావు పెళ్ళారి మొద్దులాగా. మొగుడికి సపోర్ట్గా ఒక్క మాట, అరే ఒక్క మాట ఉన్నా పోతా. అలా అక్క, అక్క, రాధా, ఇక్కడున్నానమ్మా. అక్క, ఏడుస్తున్నావా? వాళ్ళేదో అన్నారని బాధపడుతున్నావా? లేదమ్మా, లేదు. నా కోసం నేను బాధపడటం లేదు. రాధా, నేను ఇక్కడికి వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు, కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా, వద్దు. ఇక మా ఇంటికి రావద్దు. నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క, రావా? ఇక మా ఇంటికి రానే రావా? చెప్పు. రాధా, వస్తానమ్మా. నేను రావడానికి నీ సమ్మతే నాకు కావాల్సిన. తప్పకుండా వస్తాను. అక్క, రాధా, అక్క, రాధా, రాధా, రాధా. ఏమైంది? ఏమీ లేదు. రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం. ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాన్ని, మనుషుల్ని చూస్తుంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి. ప్రసవం అయ్యే వరకు అక్కడే ఉండదు. సరేనా? సరే. ఓ మల్లిక, అయ్యో ఎంత చిక్కిపోయావు. నా మీద బెంగెట్టుకున్నావు అనుకుంటాను. నేను నీకోసమే బయలుదేరిన. ప్లేన్కు టైం అయిందని హావుడిగా బయలుదేరా. చూడు, ఒకటే చొక్కా. పద పద. ఎక్కడికి? ఏదో ఒకటి తేలాలి, ఇక్కడి నుంచి కదలాలి. అయ్యో, నడివీధులు ఏం తెలుసుకుంటాం. పద పద. నడివీధులు ఎందుకు? పదండి ఇంట్లోకి. అయ్యో, ఇది మన ఇల్లు కాదు. ప్లేడర్ గారు లేదో పని మీద వచ్చాను. పద, బంగ్లాకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కువ ఎక్కమంటుంటేను ఎక్కువ. నేను నువ్వు జట్కా ఎక్కి చాలా రోజులైంది.
ఎలా ఉంది లొకేషన్? అంతా మన సెలెక్షన్. అవును, ఏదో అడగాలనుకున్నావుగా, అడిగాయి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో. మన పెళ్లి సంగతి ఏమైంది? ఓ, ఏర్పాటు చేస్తున్నాగా. ఎప్పుడు? ముహూర్తం కుదరాలి కదా. కుమార్, గవర్నమెంట్ 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు. అని ఒప్పుకోపోతే మనం చేసుకున్న పెళ్ళేగా. చేసుకున్న జైన్ ఏం చేస్తావు? జయ ఎవరా? జయ నువ్వు కట్టుకున్న పెళ్ళాం. ఎవరు చెప్పారు నీకు? నీ ప్రాణ స్నేహితుడు. జోగులా? రే జోగులు, రగిలించావురా చిచ్చు. అవును, నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి. ఓ, నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావన్నమాట. గుడ్ గుడ్. మల్లిక, నేను మగవాణ్ణి, ఆ సంగతి మర్చిపో. నువ్వు ఆడదానివి, ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు. అదా నీ ధైర్యం? నీకోసం ఇల్లు వాకిలి వదులుకుని వచ్చానే, ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యానే. ఎవరమ్మన్నా? నెల తిరక్కు ముందే వందలు అందజేశానే. రసీదు పంపలేదు. నా జీవితం ఇలా నాశనం చేస్తావా? నీకు హృదయం ఉందా? హృదయం ఉన్నవాడిని కాబట్టే ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపిక్గా విన్నాను. అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడో తెలుసా? అడగమంటావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏమిటే? ఇదే మాట నలుగురిలో అడుగుతాను. ఏం సమాధానం చెబుతావు? ముఖం ఎక్కడ? దుర్మార్గుడా, ముఖం దాచుకోవలసింది నేను కాదు, నువ్వే. నేనెవరిని అడుగుతున్నావా? రుజువులు ఎవరుకున్నావా? ఇవిగో, నువ్వు రాసిన ఉత్తరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు వెళదాం అనుకుంటున్నావే? మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణాలే తెలిపోవాలి. ఏమిటో తెలిపోయేది? కుమార్, ఉత్తరాలు ఏమి రాశావు? బతికితే ఒకటిగా బతుకుతాం, చస్తే ఒకటిగా చద్దామని ప్రమాణం చేశావు, నాతో చేయించావు, గుర్తుందా? నాన్సెన్స్. నీతో కావాల్సిన కర్మ నాకే వచ్చింది. కావాలంటే నువ్వేదావు. మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు, నాకు కాదు. నిన్ను వదిలి నేను ఒంటరిగా చావను. నిన్ను చంపి ఏమిటండి ఆ కేక? చూసేస్తాను రాధ. ఎవరు? ఎవరది? ఖూనీ. ఈ ఖూనీ కేసులో కుమార్ పట్టుబడితే జయకు వైధవ్యమా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక్కడ దాస్తే కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి. అప్పుడు పోలీసులు వచ్చి తప్పికలు పట్టుకుంటారు. ఇక్కడ దాస్తే కుక్కలు పంది కుక్కలు ఏవి రావు. అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు. ఏమిటండి? ఏమిటి వేషం? ఏముంది? బాగానే ఉందిగా. అది కాదండి, బట్టలేవి? బట్టలు జయ, నేను వస్తుంటాను దోవలో ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను. అయ్యో పాపం పేదాళ్ళకి మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను. మరి ఆయాస పెడతారే? ఆయాసమా? మరి సట్లేదని చెప్పి వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుంటాను. ఒకటే పొరుగు. అంతే, ఎందుకంటే ఇంకేం లేదు. మా అమ్మ కదా బంగారు తలిపి తలిపేశారమ్మా. శాంతి, శాంతి, ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఏమిటమ్మా, ఏం జరిగింది? ఆ వేణుగాడు ఏమన్నా కూని చేశాట? చాలేమ్మా, వేణు ఉంటే ఆయన ఒక్కడైనా ఎంతమంది లేరు? అయ్యయ్యో, వాడి ఇంటి పేరుతో సహా వాడి బియ్య డిగ్రీతో సహా వేశారు చూడమ్మా. ఎవరో ఊరు పేరు తెలియని పిల్లని కూని చేశాట. నేను అప్పుడే అనుకున్నాను, ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు, సామాన్యుడు కాడు, ఒక్కటాడు 100 కూలీలు చేస్తాడు. అమ్మా, ఆయన అలాంటి వాడు కాడు. ఇందులో ఏదో మోసం ఉంది, నేను నమ్మలేకుండా ఉన్నాను. సరేలే, నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టి అందరం నట్టేట మునిగం. ఇంకా నయం, అదృష్టం బాగుంది. వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిసి గోడమ రాసి ఉండేవాడు.
అమ్మా శాంతి నువ్వు ఎక్కడికే? నువ్వు అక్కడికి తల్లి వాడు అసలు కూని కోరే నిన్ను కూడా చంపేస్తాడే. అన్నయ్య నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడవే అన్నయ్య. ఏం మాట్లాడమంటావు సిస్టర్? ఎలాగైనా వారిని కాపాడన్నయ్య. ఎలా కాపాడడం? కూనీ చేశాడు, దొరికిపోయాడు. లేదన్నయ్య, వారు ఏ పాపం ఎరుగు. అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది. అదే పొరపాటు. అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు. ఇప్పుడు నేను నా మీద పడకూడదు. చేశాడు, దొరికిపోయాడు. నువ్వు అలాగే అంటున్నావా? ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి. న్యాయమే. ఇది న్యాయం కాదు, అన్యాయం, ఘోరం. వారి కూని చేయలేదు. నేను వారితో పాటే ఉన్నానన్నయ్య. సరే, గుడ్డిదానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. ఆ కూని కొడుకు గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతావు కదా, అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి? వెళ్ళండి, వెళ్ళి చిన్నాన్ని తీసుకురండి. ఎవటారా ఇది? ఏదో పక్కింటావు అని తీసుకురామన్నట్టుగా చెబుతుంది. అరే, కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి, బావగారు ఫలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను, దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టి కదా. ఎవరన్నా పట్టుకోగలడా? పట్టుకోగలడా అంట. తెలివి తక్కువగా చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? అన్నయ్య కావాలంటే నా పర్సనాలిటీ, పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లేడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. అంతేనా అన్నయ్య? అక్క రాధా వచ్చావా? అక్క వారు విడుదలవుతారా? ఈ అపనింద నుంచి బయటపడతారా? రాధా, నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నేరం చేసిన వాడి నాటికైనా దొరకపోదు. దొరికాడుగా, ఇంక దొరికేదే వాడు. ఇలాంటి కూని కేసులు ఎన్ని చూసాం మనం. నిన్నగాక మన ప్లేడర్ అయ్యావు, నీకేం తెలుసు? ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు. సొంత చెల్లెలు పతిభిక్ష పెట్టమని, పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళు మనుషులు కారని బాగా తెలుసు. తెలిసింది. రామారాధ వెళ్దాం. ఏమండి, నేను వెళ్ళి చిన్నాన్నను చూసినానా? చిన్నాన్నను చూసి వస్తానండి. చెప్పండి, నాతోనైనా నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను రాజు. ఈ హత్య చేసింది నేను. చూసావా అక్క, చూసావా? వేణు, నువ్వు కూని చేశావంటే ఎవరు నమ్ముతారు? అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి. నేను చేసింది ఒక హత్యను. నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను. అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరి తాడు తగిలించి పాడుబావిలో పడేశాను. ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి. కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూడి. వేణు, మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తావు? నిజం చెప్పు. ఏవండి, నా ముఖం చూసి చెప్పండి. మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి. రాధ, నిజం చెప్తున్నా, నేనే హంతకుడిని. వేణు, అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను, నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు. న్యాయాన్ని, న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా? చూస్తాను. రామారాధ, రావండి, రావండి. నాన్న, వెళ్ళిన పని ఏమైంది నాన్న? వేణుని విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి, ఇప్పుడు ఈ కేసు సెషన్స్కి వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పుతుందా అమ్మా? అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు, అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికో రకంగా ఉంటుందమ్మా మనసు. దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు. నాన్న, వేణుని మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న. వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు, మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తల ఒగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామమ్మా.
కాదనటం లేదు. కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే. కానీ ఈ కేసులో పరిస్థితులు సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని, మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవును నాన్న. వెరీ గుడ్. చాలా సంతోషం. ఇంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందమ్మా? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూసినా నాకేనమ్మా గెలుపు. నాన్న, ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. Your Honor and gentlemen of the jury, this is a clean case of cold-blooded, premeditated and deliberate murder. ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యాలన్నింటినీ విన్నారు. ముద్దాయే హంతకుడిని ఘంటాపథంగా నిరూపింపబడింది. అయినా ఒక్కసారి ఆ సాక్ష్యాలన్నింటినీ సింహావలోకనం చేద్దాం. గత జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ముద్దాయి ఒక అమ్మాయిని విద్యానగరం తీసుకువెళ్ళాడు. అనుకున్న ప్రకారం హత్య చేశాడు. సావు కేక విన్న మరుక్షణం అక్కడికి ఒకరు కాదు, ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరూ మెరుపుతీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగి ఉండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు. విచారణలో హంతకుడు తానే ఆ అమ్మాయిని స్వయంగా రాతికేసి కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది. కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ వేణు, హత్య చేశానని వాదిస్తున్నారే, ఎవరా అమ్మాయి? ఎందుకు చేశారు? యువరానా, ఆ అమ్మాయి ఎవరు? ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు ఈ హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కాదు. వివరాలు చెప్పడానికి, వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు. నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు. యువరానా, ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను. యువరానా, నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు. నేను అనుమతించను. అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు, కోర్టు వారిని. యువరానా, ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు. ఆ వకాలతను అనుసరించి నేను ఇప్పుడు అప్పీల్ అవుతాను.